వీటీ న్యూస్ వార్తా తరంగాలు. ఇది ప్రజల అంతరంగాలు. మహిళలు, యువత నైపుణ్యాభివృద్ధితో ముందుకు రావాలని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మెప్మా కార్యాలయంలో ఉచిత ఎన్ఎస్ కంప్యూటర్ కోర్సుకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. బుధవారం మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో సెట్విన్ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో మహిళలు, విద్యార్థినులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. టెక్నాలజీ ఆధారిత నైపుణ్యాలు నేటి కాలంలో అత్యంత అవసరమని, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే గౌరవం తగ్గుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, నిజలింగప్ప, నాయకులు ఎంకం యాదిరెడ్డి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. నాట్ ఓన్లీ కంప్యూటర్, బ్యూటిషియన్, మగ్గం వర్క్, టైలరింగ్ అన్నీ నేర్పిస్తారు, ఫ్రీగా నేర్పిస్తారు. దీంట్లో ఇంకా చాలా థ్యాంక్స్ సార్. బయట కార్పొరేట్లో నేర్పించుకుంటే జస్ట్ 1 monthకి 5,000 to 6,000 మధ్యలో ఉంది. జస్ట్ 1 hour చెప్తారు, ఏది అర్థమైనా కాకపోయినా సరే 1 hour అంటారు. ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు చాలా కేరింగ్ తీసుకొని చాలా జాగ్రత్తగా చెప్తారు. వస్తుందా వస్తలేదా చాలా పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తారు సార్. కంప్యూటర్ గురించి అవగాహన చాలా బాగా అర్థమవుతుంది. మేడం కూడా చాలా బాగా చెప్తారు సార్. ఇంతటి మంచి అవకాశాన్ని కలిగించినందుకు చాలా థ్యాంక్స్ సార్. పెళ్ళిళ్ళైన వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మేము ఇంట్లోనే ఉండి చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంటాం అనమాట. ఏం చేయలేదే, డిగ్రీ చేసి పీజీ చేసి జాబులు రాక కంప్యూటర్కి ఎక్కడ. ఇప్పుడు ఒక అక్క చెప్పినట్టుగా అమౌంట్ పెట్టి చెప్పేది చాలా ఉన్నాయి. బట్ కాకపోతే ఇక్కడ వచ్చి ఇంత స్పెషాలిటీ లేదు. ఇక్కడ 2 hours చెప్పడం కానీ డబ్బులు 6-7 thousand పెట్టినా కానీ ఒక 1 hour ఏదో చెప్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు. సార్ కానీ మేడం కానీ చాలా చెప్తుంది. బ్యూటీషియన్ కోర్స్ కానీ మనకి ఇంట్లో ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఇంట్లో ఉండి కూడా చిన్న చిన్న మోతాదులో ఏదో డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా అని చాలా ఇంతవరకు ఎమ్మెల్యేలు అయినరు కాబట్టి ఎవరు చేయలేరు. ఈసారి చేసినందుకు మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంత ఇంకా చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం పక్కదారి పోతూ ఉంటాం, కూరుకొని పోతుంటాం. కాబట్టి దయచేసి ఏవి కూడా మీ మైండ్లో రావు. 5 సంవత్సరాలు నేను కష్టపడి చదువు మీదనే దృష్టి పెడతా అని చెప్పి మీరు మీ మనసులో శపథం చేయండి. లేదు ఏదైనా మీకు నచ్చిన దైవం ముందుకు వెళ్ళి మీ తల్లిదండ్రులతో సహా వెళ్ళి అక్కడ ప్రమాణం చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ సక్సెస్ను నిలుపుకోవాలి మనం. ఇదే కంప్లీట్ సక్సెస్ కాదు, ఇది మీ సక్సెస్కు తొలి మెట్టు. ఒక మంచి మార్గంలోకి మీరు మొదటి అడుగు వేసింది. ఆ మార్గం చివరిదాకా మీరు పోయిన రోజే మీకు సక్సెస్ వస్తుంది. మీకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది? మీరు రేపు ఇంటర్మీడియట్లో మంచిగా చదివి 2 సంవత్సరాలు మీరు కోరుకున్న ప్రొఫెషనల్ కోర్సెస్లో లేదా డిగ్రీ కోర్సెస్లో మీరు జాయిన్ అయ్యి, ఆ తర్వాత మీ ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, డిగ్రీ కోర్సెస్ అయితే 3 సంవత్సరాలు అది కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఎటువంటి చెడు మార్గాల్లో ప్రయాణం చేయకుండా, ఆలోచన చేయకుండా దాన్ని కూడా దాటి మీకు అనుకున్న విద్యను పూర్తి చేసుకొని ఒక మంచి ఉద్యోగాన్నో, ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు, లేదు ఒక మంచి వ్యాపారంలో మీరు మొదలై స్థిరపడితే అప్పుడు ఈ సక్సెస్కు అర్థం ఉంటుంది. కాబట్టి ఇదే సక్సెస్ అని చెప్పి మాత్రం దయచేసి పిల్లలు అనుకోవద్దు. ఇది ఒక మెట్టు, ఒక మార్గం. ఇక్కడి నుంచి కూడా చాలామంది పక్కదారి పోయే అవకాశం ఉంటుంది. మీరు భగవంతుడు మీకు అవకాశం ఇచ్చిండు, ఇంతమంది టీచర్లు మీకు అవకాశం కల్పించిండ్రు. మేము కూడా మీకు మంచి వసతులు కల్పించే అవకాశం ఇచ్చి ఒక మార్గం చూపించినాం. ఇక ఈ మార్గంలో ముందుకు వెళ్ళే బాధ్యత కేవలం మీదే. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోగలుగుతాం కానీ నీళ్ళను తాపించలేం. కాబట్టే ఆ నీళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళినాం ఈసారి. ఇక అన్ని ఆలోచన చేయాలా. మీరు ఎట్లయితే చదువుకున్నారో ఇది మీ స్కూల్స్లలో అందరికీ కూడా చెప్పే ప్రయత్నం టీచర్లు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ 100% కాన్సెప్ట్ను రాబోయే రోజుల్లో 8th, 9th, 10th కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాన్ని
పరిశీలించాలని చెప్పి రవీందర్ రెడ్డి గారిని మిగతా టీచర్లను హెడ్ మాస్టర్లను కోరుకుంటా ఉన్నాం. అలాగే 4వ తరగతి చాలా గురుకులాలు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ గురుకులాల నుంచి కూడా బయటి ప్రాంతాల నుంచి కష్టపడి చదివిన పిల్లలు ఎంట్రన్స్ రాసి వస్తూ ఉన్నారు. నిజమైంది అంటే వారు ఇంటి నుంచి బయటికి వచ్చి ఎక్కడో దగ్గర స్కిల్ అలవర్చుకున్నారు, నేర్చుకున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. కొంతమందికి మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ కూడా పెట్టించాం. అయిందా? స్టార్ట్ అయ్యిందంట. సో అట్లా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ కూడా పెడతా ఉన్నాం. కాబట్టి ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి అని చెప్పి మేము 2023 మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న కార్యక్రమాలన్నీ ఒకటి మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి? అందరికి ఉంటాయి. సో దీంట్లో రేషన్ షాప్ పోయి బియ్యం అందరు తెచ్చుకుంటున్నారా? ఎన్ని కిలోలు? 6 కిలోలు. సన్న బియ్యమే ఇస్తున్నా, దొడ్డు బియ్యం ఇస్తున్నా? మరి అదే బియ్యం ఇంటికి తెచ్చి వండుకొని తింటున్నాం కదా మనంతా. గతంలో ఉండే నా పరిస్థితి, గతంలో అదే బ్యాగ్ తీసుకుపోయి అక్కడ ఇచ్చి ఒక 200 రూపీస్ 300 ఎంత వస్తుండేనా, అది తీసుకుపోయి షాపుకి పోయి కిలో 40 రూపీస్ 30 రూపీస్ పెట్టి మళ్ళీ ఇంటికి కొనుక్కునేది ఉండే. సో ఇప్పుడు అది సేవ్ అయినట్టే కదా, మనకు అయినట్టేనా కదా? అది ఇంకో దానికి ఉపయోగిస్తారు మీ పేరెంట్స్ కానీ మీరు కానీ. తర్వాత 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఎంతమందికి వస్తుంది? అందరికి వస్తుంది. గతంలో ఉండేనా? లేదు. దాంట్లో ఎంత సేవ్ అవుతుంది అంటే ఖచ్చితంగా 800 రూపీస్ సేవ్ అవుతుంది. రెగ్యులర్గా కాలేజ్ పోయే వాళ్ళకు బస్ ఛార్జీలు అవన్నీ లేకుండా వాళ్ళకు 600 700 800 సేవ్ అవుతుంది. ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా 3 నుంచి 4 వేల రూపాయలు ఆ కుటుంబంలోని మహిళలకు సేవ్ అయ్యేటట్టుగా మనం ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ ఉన్నాం. వాళ్లకు ఏది అవసరమో వచ్చేస్తూ ఉన్నాం. కాబట్టే మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకు తెలుసు, చాలామందికి మీ పేరెంట్స్కి ఇట్లా ఉంటే వాళ్ళకు కూడా పావలా వడ్డీ రుణాలు, వాళ్ళకు రుణ పరిమితి పెంచడం, వాళ్ళకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టియాలనుకోవడం, పెట్రోల్ బంకులు పెట్టియాలనుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా అక్కడ వర్క్స్ కూడా మనం మహిళా సంఘాలకు ఇచ్చిన మహిళలకు. అంటే ఒక మార్పు తీసుకురావాలి. మార్పు 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు రాదు. ఒక 10-15 సంవత్సరాలు కష్టపడితే పిల్లోడు 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ మార్క్ వచ్చిండు అంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? ఆ పిల్లోడికి ఫస్ట్ క్లాస్ నుంచి వారి మీద శ్రద్ధ చూపించి కష్టపడితేనే 10th క్లాస్లో మంచి మార్కులు వస్తాయి. కాబట్టి గత 10 సంవత్సరాల ఏం కాలే అటువంటివి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మొదలుపెట్టినాం. రాబోయే 5-6 సంవత్సరాల్లో తెలంగాణ చాలా అద్భుతంగా అభివృద్ధి పొందుతుంది. మేము ఒక ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నాం. ఎక్కడ? శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. కొన్ని వేల కంపెనీలను అక్కడికి తీసుకొస్తాం. మీరు ఏదో ఒక స్కిల్ అలవర్చుకుంటే ఖచ్చితంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీ అందరికీ కూడా వస్తాయి. కాబట్టి ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు కూడా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని కొత్తవి వస్తూ ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఆన్లైన్లో చాలా పెరుగుతాయి. ఫిజికల్గా మీరు ఉద్యోగాలు చేసే అవసరం ఉండదు. మీ ఇంట్లోనే కూర్చొని మీరు ఆన్లైన్లో మార్కెటింగ్ కావచ్చు, లేదా కోడింగ్ కావచ్చు, లేదు ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి దానికి మీరు ప్రిపేర్ కావాలి. ఈ బేసిక్ కోర్స్ చేసుకున్న తర్వాత మీ వీలుని బట్టి నెక్స్ట్ లెవెల్ కోర్స్ ఏమున్నదో చూసుకొని అక్కడ కూడా తయారు చేయండి. ఒక 2 సంవత్సరాలు మీరు దృష్టి పెడితే కంప్యూటర్స్ మీద చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. అది మీకే తెలుస్తుంది. మీరు సిస్టమ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటే, మీ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటే, మీ టీచర్స్ని అడుగుతూ ఉంటే, మీ ఇంట్లో మీ బ్రదర్స్ ఎవరన్నా ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీరు అంత సమాచారం తీసుకోండి. మీరు కష్టపడి నేర్చుకొని జీవితంలో నిలబడాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలి, మీ కుటుంబ సభ్యులకు మీరు ఆసరాగా నిలబడాలి, ఒక మంచి ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితాన్ని మీరు గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఎగ్జామ్స్ కూడా సీరియస్గా చదివి, టీచర్ చెప్తున్న సీరియస్గా అర్థం చేసుకొని, ఇంట్లో అవకాశం ఉంటే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని మీరు గట్టిగా
కంప్యూటర్ కోర్సెస్ అన్నింటినీ కూడా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. వీటీ న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు.